ఓకే నాన్న इनका को आ रहा है करिए कमल भाई हटो కొంచెం వెనకకు సార్ ఈ కార్యక్రమం చేసిన మన రైతు బిడ్డ జీవనన్నకు చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు చెప్తూ మరి మన పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో క్రమంగా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ దాదాపు 7 లక్షల కోట్లు అప్పున్నప్పటికీ 1 లక్ష కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతాంగం మీద ఖర్చు పెట్టిన ఘనత యావత్ భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పవచ్చు. మరి రైతే రాజు, రైతే సంక్షేమమే మన ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పేసి గత 4 దశాబ్దాలుగా ఎన్నలేని సేవలు చేస్తున్న జీవనన్న గారికి, అలాగే ముఖ్యమంత్రికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయదారునికి ఒక అనుబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఒక తల్లికి బిడ్డకి ఏ విధంగా సంబంధం ఉంటుందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతుకు అనుబంధం ఉందంటే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా రైతులను ఒక నాయకునిగా, ఒక ధనవంతుగా చేయాలనే ఉద్దేశంతో వారు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనే మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, స్నేహితులారా, ఒక వ్యాపారం చేస్తే వ్యాపారస్తుడు కూడా ఒక వ్యాపారంలో లాభం ఉంటే అదే కంటిన్యూషన్ చేస్తాడు, కానీ నష్టపోతే ఇంకో వ్యాపారం చేస్తాడు. కానీ రైతు అనే వ్యక్తి నిజంగా కూడా దేవునితో సమానం కాదు. దేవుడు ఆయన నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకేం ఇబ్బంది వచ్చినా తను దహించకపోతాడు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు కూడా అన్నం పెట్టే అన్నదాత రైతు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ఉదయపూర్వక వైఎస్ రాజశేఖర్ గారు ఆరంభించినటువంటి ఉచిత విద్యుత్తుతోని రైతాంగానికి పంట సాగుకు తోడ్పడటంతో పాటుగా పంటకు గిట్టుబాటు ధర కల్పింపజేయడం ప్రధాన బాధ్యత రక్షించుకోవాలి. ఇలా కేవలం మద్దతు ధర కల్పింపజేయడమే కాదు, రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి సన్న రకాలకు ఏదైతుందో 500 రూపాయల బోనస్ అని చెప్పండి. మొత్తం భారతదేశంలో ప్రపంచంలో కూడా చెప్పండి మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లిస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పండి. దానికి తోడు ఏదైతుందో ఇలా రైతు బంధు, ఇలా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందింపజేయగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది. ఇలా గతంలో ఏదైతుందో రైతు బంధు రూపేణా మరి రైతాంగాన్ని పెట్టుబడి సహాయం చేసినా కానీ అది ఎప్పుడొస్తుందని ఎదురు చూసేటువంటి తరుణం ఉండేదని చెప్పారు. ఈరోజు ఆ విధంగా కాదు, మన 16 తారీఖు నాడు ఏదైతుందో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతు భరోసా ఇలా సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో అందులో ఖరీఫ్ పంటకు 6,000 రూపాయలు వీళ్ళ పంట చెల్లించే విధంగా ఏదైతుందో వీళ్ళు ఏరువాక అంటే నాకైతే ప్రజా జీవితం 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు అనుభవం ఉన్నాయని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఈ 4 దశాబ్దాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విత్తే సమయానికి ఏదైతుందో
వీళ్ళు పెట్టుబడి సమకూర్చబడే విధంగా వీళ్ళ రైతు భరోసా కల్పింప చేసినటువంటి ఒక ఉదంతం ఇది మొదటిసారి చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది. వీళ్ళు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా చెప్పంటున్నాం. మొత్తం 1,40,00,000 ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా 9,000 కోట్ల ఆర్థిక సాయం చేసిన ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను చెప్పంటున్నాను. రైతు కూలీలకు ఏదైతుందో వీళ్ళ ఆత్మీయ భరోసా వారికి ఏదైతుందో సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లింపు చేసే విధంగా ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఏదైతుందో సంవత్సరానికి 12,000 రూపాయలు కల్పింప చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం దాన్ని అమలు చేయడం తలపెట్టడం ఇలా హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మనం ఏంటి తీసుకున్నాకని చెప్పంటున్నాయి. దేశంలోనే అగ్రగామిగా చెప్పండి, దేశంలోనే అగ్రగామిగా మనం వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఏదైతుందో అలా వైఎస్ రాజశేఖర గారు ఆరంభింప చేస్తే గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ ఎవరు వినియోగించుకున్నా కానీ ఏదైతుందో వారికి ఉచితంగా గృహ అవసరాలు విద్యుత్ కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పంటుండే. ఇలా మహిళల ఆడబిడ్డలు ఎక్కడి ప్రయాణం చేసినా కానీ ఏదైతుందో మరి ఉచిత రవాణా సౌకర్యం వారికి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ లభింపజేయబడమే కానివ్వండి. ఇలా ప్రతి కార్యక్రమం చెప్పంటున్నాను నేను. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశంలోనే ఆదర్శంగా నిలబడ్డటువంటి ఒక ప్రభుత్వంగా మరి తీర్చిదిద్దబడుతున్నందుకు నేను హర్షం వ్యక్తం చేస్తూ చెప్పంటున్నా. ముఖ్యంగా రైతాంగం దేశానికి వెన్నెముక చెప్పంటున్నాం. అటువంటి ఒక రైతాంగానికి అండగా నిలవడము ప్రభుత్వం బాధ్యతగా భావించాలి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇది కేవలం రైతు భరోసాకే పరిమితం కాకుండా రైతు భరోసాతో పాటుగా రేపు రైతు పండించబోయేట్టుగా పంట తిరుసు అది ఏదైనా కానీ మద్దతు ధర కల్పింప చేయటం, మనం పండించేటువంటి వరిధాన్యం సన్న రకానికి 500 రూపాయల బోనస్తో పాటుగా నిరుపేద వర్గాలు పట్టెడు అన్నం పెట్టే విధంగా ఇలా గతం లోపల ఏదైతుందో ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం పంపిణీ చేయబడ్డా కానీ అవి నాణ్యత లోపించడంతో ఆ వినియోగానికి ఉపయోగకరంగా లేకుంటూ ఉండే. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు, ఆ వినియోగపడాలి ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి ఒక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఏదైతే ఉందో పేదవాడికి ఏదైతే ఉందో ఆకలి తీర్చాలనేటువంటి ఒక భావనతోని సన్న రకం బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూడా మొత్తం దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదని చెప్పండి.